అడిగితే అరెస్టులు చేస్తున్నారు అందరినీ, సోషల్ మీడియాలో ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తున్నారు అందరికి హఠాహుటీగా అందరినీ. అడగొద్దా ఏంటిది? నాకు అర్థం కాదు. ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే ఇంకేంటన్నానా? ఎన్ని జరుగుతున్నాయి ఘోరాలు. చేత కాకపోతే దిగిపోండి. ఏముందండి? ఇదేంటి? ఆ వీడియోలు ఎక్కడికో వెళ్తే ఏంది పరిస్థితి ఏంది? వాడు ఆల్రెడీ అమ్మేసుకున్నాడు చాలా క్లారిటీగా. అసలు ఆడియోలు వినట్లేదా? ఏమీ జరగలేదు, పోనీ ఏ ప్రూఫ్ దొరకలేదు అంటున్నాడు ఒక పెద్ద మనిషి. సరే, ఏ ప్రూఫ్లు దొరకలేదు, మరి ఎందుకు అంత హడావుడు చేస్తున్నారు అమ్మాయిలందరూ? వాళ్ళకి సరదానా? కాలేజీలు మానేసి వాళ్ళ చదువుల్ని పక్కన పెట్టి ఎందుకు పోరాటం చేస్తున్నారు ఆ బిడ్డలందరూ? ఆడబిడ్డలకి ఆ మాత్రం కన్సర్న్ లేదా? మీకు కన్సర్న్ లేదా? ఒక ఆయన బెత్తంతో కొట్టండి అంటాడు, ఒక ఆయన ఏం ప్రూఫ్లు దొరకలేదు అంటాడు. ఫేక్ న్యూస్లు అంటారు. ఇవి ఫేక్ న్యూస్ లాగా అనిపిస్తున్నదా మీకు? ఎవరైనా సరే, ఆ చేసిన అన్యాయం చేసిన వాళ్ళు ఎవరైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే శిక్షించమనే నేను అడుగుతున్నా. ఎవరైనా తప్పు చేశారంటే శిక్షించండి. గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి అడుగుతున్నా నేను. ఏ 5 years అయినా మాట్లాడండి రా. ఈ 5 years కదా, ఆ 5 years అన్న ఓల్డ్ వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోండి. అన్యాయం జరిగిన ప్రతిసారి ప్రశ్నించాను. నాకేం తన మన అనేం ఉండదు, అర్థమవుతుందా? అన్యాయం చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అప్పుడు పోరాటాలు చేసాం, ఇప్పుడు పోరాటాలు చేస్తాం. ఎవడైతే ఏంది? అదే మన ఆడబిడ్డ ఉంటే ఏంది పరిస్థితి? అంత చులకనా మీకు? ఒక్కడు కాకపోతే ఒక్కడు వెళ్ళలేకపోతున్నారు అక్కడికి. అంటే మీ పదవుల కోసం తాపత్రపడి ఇన్ని రోజులు ఓట్ల కోసం అడుక్కొని జనాల్ని మోసం చేశారైతే ఈ లెక్క ప్రకారం ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? గుత్తికి చిటుకుమంటే గతంలో వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు ఎందుకు ఇంత అన్యాయాలు జరుగుతుంటే ఒక్కరు కాకపోతే ఒకరు వెళ్ళట్లేదు? హోమ్ మినిస్టర్ వెళ్ళదు, ఆవిడ వెళ్ళదు. డీసీఎం గారు ఆయన వెళ్ళరు. మీరు వెళ్ళలేదా? ఇంతకు ముందంతా ఇంత నోదులు వేసుకొని మైకుల ముందు అరిచేసి గోల చేసి వెళ్లారు కదా. అన్యాయం జరిగినప్పుడు వెళ్ళండి, కొన్ని ఖండించండి. ట్వీట్లు లేవా? పనికిమాలి అన్ని ట్వీట్లు పెడతారు కదా, ట్వీట్ పెట్టలేరా? భరోసా ఇవ్వలేరా ఆడబిడ్డలకి? ఎంత అన్యాయం అండి, ఎంత అన్యాయం! అంత సరదాగా ఉందా? వీడియోలంటే సరదానా? న్యూడ్ వీడియోలంటే సరదానా మీకు? ఇంత అన్యాయమా? ఏదైనా చేసినా ఒక అర్థం పర్థం ఉంటది. రాజకీయ కక్షలంటే వేరు, రాజకీయాలు వేరు, ఆ కక్షలు వేరు. ఇవి కాదు. సామాన్య ప్రజలు ఎవరేం చేశారండి నాకు అర్థం అవ్వదు. వాళ్ళ మీద మీ కక్ష సాధింపులేంటి? ఏంటి ఈ ఏడుపులేంటి? 3 రోజులు, 1 week 10 days నుంచి ఆడబిడ్డలు ఎంత ప్రయాసపడుతున్నారు. అసలు వాళ్ళ ధైర్యానికి మెచ్చుకోవాలి నిజంగా. వాళ్ళల్లో 1% ధైర్యం ఉన్నా, సిగ్గు ఉన్నా, లజ్జ ఉన్నా మీరన్నా వాళ్ళకి ఎట్ట సపోర్ట్ మాట్లాడుతున్నారు నాకు అర్థం కావటంలా. ఎవరైనా వెళ్తే లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఏంది అంత ప్రొటెక్ట్ చేస్తున్నారా ఆ కాలేజీని? ఎవడి కాలేజ్ అసలు అది? ఎవడి కాలేజ్ అది? ఎవడి కాలేజ్ అయితే ఏంది? ఇంత దుర్మార్గమా? మీరు చేసే ఇన్వెస్టిగేషన్ ఏంది? ఆ పిల్లని సైగా కారెక్కించి పంపించడమా? అదండి మీ ఇన్వెస్టిగేషన్? గొప్ప ఇన్వెస్టిగేషన్లు చేస్తున్నారు. మరి సిగ్గుండాలి ఆ మాట చెప్పడానికి ఎవరికైనా కూడా. చేసిన వ్యక్తులనేమో రాజాల్లాగా కూర్చోబెట్టి ప్రొటెక్షన్ చేసుకొని ఎక్కడికో పంపించేసి ల్యాప్టాప్లు అన్ని పంపించేసి ఫోన్లు సీజ్ ఎందుకు చేయలేదు? వాళ్ళిద్దరివి ఫోన్ సీజ్ చేస్తే తెలుస్తుందిగా వాళ్ళు ఏం వీడియోలు పంపించారా, పంపించలేదా?